కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన 4,50,00,000 రూపాయలు అవినీతి కుంభకోణంపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చూపిన అధికారులపై లీగల్ నోటీసులు జారీ చేసినట్లు ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ ఏఐఎఫ్బి జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, సిపి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెక్రటరీ, విజిలెన్స్ కమిషన్, యాంటీ కరప్షన్ బ్యూరో డైరెక్టర్కి లీగల్ నోటీసులు పంపినట్లు వెల్లడించారు. 2021 నుండి 2024 మధ్య హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ, హెచ్టీఎస్, కాయకల్ప్, టీవీవీపీ, టీఎస్ఎంఎస్డీక్ నిధులను దుర్వినియోగం చేసినట్లు ఆరోపిస్తూ డాక్టర్ కృష్ణప్రసాద్, డాక్టర్ నవీన, డాక్టర్ అజయ్ ప్రసాద్, డాక్టర్ మొహమ్మద్ అలీం, డాక్టర్ రత్నమాల, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ జ్యోతిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విచారణ అధికారి జనవరి 2024 న నివేదిక ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు చర్యలు చేపట్టలేదని ఆయన విమర్శించారు. అవినీతిపరులపై బిఎన్ఎస్ చట్టం సెక్షన్ 316, 317, 318 మరియు అవినీతి నిరోధక చట్టం యుజెడ్ సెక్షన్ 13, 1, సి, డి కింద చర్యలు తీసుకోవాలని, పబ్లిక్ సర్వెంట్స్ ఎంక్వైరీ యాక్ట్ 1950 ప్రకారం వారి ఆస్తులపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. వారం రోజుల్లో సమాధానం రాకపోతే న్యాయపరంగా పోరాటం ప్రారంభిస్తానని బండారి శేఖర్ హెచ్చరించారు. బండారి శేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ ఏఎఫ్బి కరీంనగర్. లలితాదేవి చెప్పినప్పటికీ కూడా రిపోర్ట్లో మెన్షన్ చేసిన ఆ నిధులను దారి తప్పినే వాటిని రికవరీ చేసే ప్రయత్నం కూడా జిల్లా యంత్రాంగం చేయలేదు. అంతేకాదు ఇక్కడ ఇప్పటి వరకు కూడా కొంతమంది డాక్టర్లను ట్రాన్స్ఫర్ చేశారు. అంతే, వాళ్ళ మీద అసలు క్రిమినల్ చర్యలకు పాల్పడ్డారు. వాళ్ళంతా కూడా నిధులు దుర్వినియోగం చేశారు. వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. వీటితో పాటు నిన్న సోమవారం రోజు నాడు మేము జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినాం. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అందుకోసమే మేము జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా కమిషనర్ గారికి, అదేవిధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, డీజీపీకి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆధ్వర్యంలో లీగల్ నోటీసులు కూడా పంపిస్తున్నాం. ఎందుకు వీళ్ళపైన చర్యలు తీసుకోలేదు? ఇప్పటి వరకు మీరు ఏం చర్యలు తీసుకున్నారో మాకు తెలపండి అని చెప్పేసి వీళ్ళందరికీ లీగల్ నోటీసులు మేము పంపిస్తున్నాం. మెడికల్ అండ్ హెల్త్ వెల్ఫేర్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ కూడా మేము లీగల్ నోటీస్ పంపిస్తున్నాం. అసలు మీ డిపార్ట్మెంట్ లో ఏం జరుగుతుందో మీకు తెలుస్తుందా? కాబట్టి అంతేకాదు ఇంత అవినీతికి పాల్పడ్డ డాక్టర్ కృష్ణప్రసాద్ ఇప్పటికి కూడా తెలంగాణ వైద్య విధాన పరిషత్ సూపరింటెండెంట్ గా, కరీంనగర్ సూపరింటెండెంట్ గా కొనసాగుతున్నారు. ఆయనకి జిల్లాకు సంబంధం లేదు, కానీ ఇక్కడ కొనసాగుతాడు. అతడు మొన్న కలెక్టర్ గారు చెప్తున్నారు అతను కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాడని చెప్తున్నారు. నేను అడుగుతున్నాను ఈరోజు జిల్లా యంత్రాంగాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, కోర్టులు ఏమన్నా నిధులు దుర్వినియోగం అయితే ఇదే పోస్ట్ లో ఉండాలని చెప్పేసి చెప్తాయా గౌరవ న్యాయస్థానాలు? నాకు తెలిసి అట్లాంటివి ఎక్కడ చెప్పవు. నిధులు దుర్వినియోగం పాల్పడ్డాడని చెప్పేసి కోర్టుకు రిప్లై ఇచ్చినా కూడా అతను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, లేదంటే ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు. అట్లాంటి ప్రయత్నం జరగలేదు. డాక్టర్ నవీన, ఆమె తెలంగాణ వైద్య విధాన పరిషత్ కు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళది, కానీ ఆయన డిసిహెచ్ ప్రభుత్వ హాస్పిటల్లో ఆర్ఎంఓ కొనసాగుతారు. ఆమెకు ఎలాంటి దేంట్లో కూడా సంబంధం లేనటువంటి శాఖలలో ఇన్వాల్వ్ అయ్యి అటు వర్కర్, అక్కడ పనిచేసే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్ దాదాపు 200 వర్కర్లు ఇబ్బందులు పెట్టడం కానీ, లేదంటే అక్కడ ఉన్నటువంటి నర్సులు, సిస్టర్లు ఇబ్బంది పెట్టడం కానీ, ఇట్లాంటి ఇబ్బందులు గురి చేస్తుంది. దీంట్లో వన్ ఆఫ్ ద మెంబర్ ఆమె కూడా. ఈ కుంభకోణంలో 8 మంది ఉన్నారు డాక్టర్లు. ఈ 8 మందిలో ప్రధానంగా వీళ్ళందరూ కూడా కొంతమంది పదవి విరమణ పొందారు. సూపరింటెండెంట్ గా పనిచేసిన వాళ్ళు 2001 నుంచి 2024 వరకు ఎవరైతే సూపరింటెండెంట్ ఉన్నారో వాళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళందరి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. లేదంటే మేము న్యాయస్థానాన్ని ఖచ్చితంగా ఈ లీగల్ నోటీస్ పంపించిన తర్వాత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. తప్పకుండా మేము దీనిపైన న్యాయపరంగా కోర్టులో కొట్లాడదామని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తాము.